కథ. రవి, సందీప్ ఇద్దరూ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. ఒకే స్కూల్, ఒకే ఊరు. కాని వాళ్ల ఆలోచనలు మాత్రం చాలా వేరు. రవి మంచి మనసున్నవాడు. ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సందీప్ చాలా తెలివిగలవాడు, కాని ప్రతి విషయాన్ని లాభ నష్టాలతోనే చూస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగం చేశారు. ఒకసారి కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఎవరో చోరీ చేశారు. మేనేజ్మెంట్కు అనుమానం రవి, సందీప్ మీద పడింది. రవి నిజం చెబుతాడు, అందరితో సహకరిస్తాడు. సందీప్ మాత్రం తప్పు రవినే చేశాడని చెప్పేందుకు ప్రణాళిక వేశాడు. అయితే చివరికి అసలైన దొంగ ఇంకొకరే అని బయటపడింది. రవి పేరు మళ్లీ ముద్దుపడింది. కాని అప్పటివరకు రవి, సందీప్ మధ్య ఉన్న స్నేహం ఇక తిరిగి రాలేదు. మొరల్: ఇద్దరూ ఒకే దారి నడిచినా వాళ్ల దృష్టికోణం వేరు. నిజమైన మనుషులు వారే, నిజం నిలబెట్టుకునేవారు. ఒక అడవిలో ఒక చిన్న కోతి ఉండేది. ఆ కోతికి పేరు చిట్టి. చిట్టి చాలా చురుకుగా ఉండేది, కాని ఎంత తెలివి ఉన్నా కొన్ని చేష్టలు మాత్రం మానేదంలేదు. ఒకరోజు అడవిలోని జంతువులంతా ఒక ప్రకటన వినిపించాయి. మన అడవిలో ఎవరు ముద్దుగా, తెలివిగా, మిత్రులతో మంచి సంబంధాలతో ఉంటారో వారికి మన కోతి మనిషి బిరుదు ఇస్తాం. అది విన్న చిట్టికి చాలా ఆనందం వేసింది. నేనే ఈ బిరుదు పొందాలి అని నిర్ణయించుకుంది. కాని ఎవర్నీ వినదు, ఆటలే ఆడుతుంది, చెట్లమీదే ఊగుతూ ఉన్నత భావాలు చెబుతుంది, కాని నిజంగా ఎవరినీ సహాయం చేయదు. ఆ సమయంలో చిన్న ఏనుగు బాబు నీటి లోతులో చిక్కుకున్నాడు. మిగతా జంతువులంతా ప్రయత్నించాయి కాని కుదర్లేదు. అప్పుడు చిట్టికి ఓ ఆలోచన వచ్చింది. అది చెట్టు కొమ్మలతో ఒక చిన్న తాడు కట్టింది. దాన్ని అందరికీ ఉపయోగపడేలా కొండమీద నుండి వదిలింది. అలా బాబు ఏనుగును అందరూ కలిసి పైకి లాగారు. అందరూ ఆశ్చర్యపోయారు. చిట్టి అప్పుడు పరిగెత్తి వచ్చి అన్నది, ఇది నా ఆలోచన. మనం కలిసి పనిచేస్తే ఎంత పెద్ద సమస్యైనా తీర్చవచ్చు. అక్కడినుంచి అందరూ చిట్టిని కోతి మనిషి అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అది కోతి అయినా మానవతా భావనతో పనిచేసింది. ఈ కథలో బోధన: బుద్ధి ఉండటమే కాదు, సహాయపడే మనసు, స్నేహం, సమష్టిగా పనిచేయడం ఇవే నిజమైన మానవ లక్షణాలు. ఇది కాకి నక్క మధ్య జరిగే తెలివితేటలు నింపిన కథ. మొరల్ స్టోరీ: పిల్లల కోసం సరదాగా, బోధపడేలా తయారు చేయబడింది. కాకి నక్క కథ. ఒక అడవిలో కాకి ఒక చెట్టు మీద ఉండేది. ఆ కాకి చాలా తెలివైనది. ఒకరోజు కాకి రొట్టె, చపాతీ ముక్క ఒక ఇల్లు నుంచి తీసుకుని చెట్టు మీద కూర్చుంది. అంతలో ఓ నక్క అక్కడికి వచ్చింది. ఆ రొట్టె ముక్కను చూసి నక్కకు బాగా ఆకలేసింది. అది ఆ రొట్టెను తినాలని ఆశపడింది. కాని చెట్టు ఎక్కలేదు కాబట్టి అది ఒక చలాకీ ఆలోచించింది. నక్క: ఓ కాకమ్మ, నీ గొంతు ఎంత మధురంగా ఉంటుంది. నీ పాట వినాలని ఉంది. ఒక్కసారైనా పాట పాడు. కాకి గర్వంతో ఊగి నక్క మాటలు నమ్మింది. అది పాట పాడడానికి నోరు తెరిచింది. అప్పుడే రొట్టె ముక్క నేలమీద పడిపోయింది. నక్క వెంటనే ఆ రొట్టెను తీసుకుని పారిపోయింది. కాకికి అప్పుడు తెలిసింది, నక్క తనను మోసగించిందని. నీతి మొరల్: అతిగా పొగడ్తలపై నమ్మకం పెట్టొద్దు. తెలివిగా ఉండాలి. చీమ బుద్ధి కథ. ఒక అడవిలో చిన్న చీమల కాలనీ ఉండేది. ఆ కాలనీలో చిమ్ము అనే ఒక చురుకైన చీమ ఉండేది. చిమ్ము చాలా శ్రద్ధగా పనిచేసేది. వేసవిలో అన్నీ జాగ్రత్తగా కూడబెట్టేది. అలాగే అదే కాలనీలో చిట్టి అనే ఇంకొక చీమ ఉండేది. చిట్టికి పనిచేసే వాటిలో ఆసక్తి ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు పనిచేయాలి, భవిష్యత్తు ఆలోచించడం ఎందుకు అని అనుకుంటూ ఆటలాడుతూ రోజులు గడిపేది. చిమ్ము బాగా పనిచేసి
చాలా తినుబండారాన్ని వేసవిలో కూడబెట్టింది. శీతాకాలం వచ్చినప్పుడు చిమ్ము తన గుడిసెలో ఆహారం తినుతూ సుఖంగా ఉండిపోయింది. కాని చిట్టికి తినేందుకు ఏమీ లేక చిమ్ము దగ్గరకు వచ్చింది. చిమ్ము చిట్టిని చూసి చెప్పింది, పని చేసినవాళ్లకు పండుగలే, పరవశంగా బ్రతుకుతారు. నీలాంటి వాళ్లు ఆకలితో బాధపడతారు. అంతేకాదు, చిమ్ము చిట్టికి కొంత ఆహారం ఇచ్చింది, కాని చెబుతూ చెప్పింది, ఇదే చివరిసారి. వచ్చే వేసవిలో నువ్వు కూడా కష్టపడాలి. నీతి: ఈరోజు చేసే పని రేపటి భద్రతకు తోడ్పడుతుంది. తలపాగా మరియు ముషికం తెలుగు కథ. ఒకప్పుడు ఒక అడవిలో ఒక తురాగం హేర్ ఉండేది. అది చాలా వేగంగా పరుగెత్తేది. ఒక తాబేలు నెమ్మదిగా నడిచేదని చూసి తురాగం అతడిని ఎప్పుడూ హేళనించేది. ఒకరోజు తాబేలు కోపంతో తురాగాన్ని పందెం వేయమని సవాల్ చేశాడు. తురాగం నవ్వుతూ అంగీకరించాడు. పందెం మొదలైంది. తురాగం చాలా వేగంగా పరుగెత్తి ముందుకు పోయింది. మధ్యలో అతడికి నిద్ర వచ్చి ఒక చెట్టు కింద నిద్రపోయాడు. తాబేలు నెమ్మదిగా కాని అచంచలంగా నడిచిపోతూ నిద్రపోతున్న తురాగాన్ని దాటి చివరికి గమ్యస్థానానికి చేరాడు. తురాగం నిద్రలేచి పరుగెత్తినప్పటికీ ఆలస్యమైంది. తాబేలు ఇప్పటికే గెలిచిపోయాడు. నెపం: నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగితే విజయాన్ని పొందవచ్చు. ఒక చిన్న ఊరిలో ఒక అందమైన చిలుక ఉండేది. ఆ చిలుక పేరు చెర్రీ. చెర్రీకి ఆకుపచ్చ రెక్కలు, తెలివైన కన్నులు ఉండేవి. చెర్రీ చాలా మాటలాడే చిలుక. రోజూ ఉదయం చెర్రీ శుభోదయం అంటూ చెబుతూ ఇంటింటి మీదకి ఎగిరి ఉండేది. ఒకరోజు చెర్రీ దగ్గరే ఒక చిన్న నెమలి రాలింది. పేరు నితి. నెమలి చిన్నది అయినా చాలా చలాకీగా ఉండేది. మొదట ఇద్దరూ పరస్పరం అనుమానంతో ఉండినా తర్వాత పక్కనే చెట్టుమీద కూర్చుంటూ కాసేపు మాటలు చెప్పుకుంటూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు ఊర్లోకి వేటగాడు వచ్చాడు. అతడు పక్షులను పట్టుకొని అమ్మేస్తూ ఉండేవాడు. అతడు చెర్రీని పంజరంలో పెట్టేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కాని నితి ఆ విషయాన్ని గమనించింది. వెంటనే అడవిలోని ఇతర పక్షులకు తెలియజేసి కాకి, గువ్వ, కొంగ, పావురం అందరూ కలిసి ఒక పథకం రచించారు. వాళ్లందరూ కలిసి వేటగాడి దగ్గరకు వచ్చారు. కొంతమంది అతని చుట్టూ గరగరలాడగా మరికొంతమంది అతని సామాను కింద వేసి చెర్రీని విడిపించారు. చివరకు వేటగాడు భయపడి పారిపోయాడు. చెర్రీ తిరిగి తన చెట్టుకి వచ్చి నితిని ముద్దాడింది. స్నేహం అంటే నీవే అని చెప్పింది. అందరూ కలిసి నాట్యం చేశారు, పాడారు. అప్పటినుంచి అందరు పక్షులు కలిసిమెలిసి జీవించసాగారు. కథ పేరు మనిషి అవు స్నేహం. ఒక ఊరిలో వెంకట్ అనే రైతు ఉండేవాడు. అతను ఎంతో శ్రమించి తన పొలంలో పనిచేసేవాడు. అతని దగ్గర లక్ష్మీ అనే ఆవు ఉండేది. లక్ష్మీను వెంకట్ తన ఇంటి సభ్యురాలిలా ప్రేమించేవాడు. రోజూ తెల్లవారితే మొదటగా లక్ష్మీకి గడ్డి పెట్టేవాడు. లక్ష్మీ కూడా వెంకట్కి చాలా ఇష్టం. ఆయన పిలిచితే వెంట వెళ్లేది, ఆయన మాట్లాడితే వినేది. ఒకరోజు వెంకట్కు తీవ్ర జ్వరం వచ్చింది. బయటకు వెళ్లలేకపోయాడు. కాని అవును కడితేనే వాళ్ల కుటుంబానికి పాలు వస్తాయి. ఆ రోజు వెంకట్ పడుకున్నాడు. లక్ష్మీ అడుగు వద్దే నిలబడి మేయడం మానేసింది. వెంకట్ భార్య అంజలి అవును చూసి ఆశ్చర్యపోయింది. ఆమె దగ్గరికి వెళ్లగా లక్ష్మీ మామూలుగా కాకుండా వెంకట్ పక్కన తిరుగుతూ ఎటువంటి ఆందోళనలో ఉన్నట్టు కనిపించింది. అక్కడికే గ్రామ వైద్యుడిని పిలిచారు. ఆయన వచ్చి వెంటనే మందులు ఇచ్చాడు. 2 రోజుల్లో వెంకట్ ఆరోగ్యం బాగుపడింది. వెంకట్ అప్పుడు లక్ష్మీ తలమీద చేయి వేసి అక్కున చేర్చుకున్నాడు. నీవు నాకు కేవలం పశువు కాదు, నీవు నా నిజమైన స్నేహితురాలు. పాఠం: పశువులను మనుషుల్లా ప్రేమిస్తే అవి కూడా మనం ఉన్న బాధను అర్థం చేసుకుంటాయి. ప్రేమకి, స్నేహానికి భాష అవసరం లేదు. తెలివైన మేక జాజి.
ఒకసారి ఒక పల్లెటూరిలో జాజి అనే మేక ఉండేది. జాజి ఎంతో తెలివైనది, వినయవంతమైనది. ఎప్పుడూ ఇతర జంతువులతో స్నేహంగా ఉండేది. ఆమె తినే తిండి కోసం పక్కనే ఉన్న అడవికి ప్రతిరోజూ వెళుతుండేది. జాజికి అడవి చక్కగా తెలుసు. ఎక్కడ మంచిగా ఆకులు దొరుకుతాయో, ఎక్కడ నీటి బావి ఉందో అన్నీ తెలిసిన మేక అది. ఒకరోజు ఉదయం మబ్బులు కమ్ముకుని గాలి గట్టిగా వీసిపోతోంది. అయినా జాజి తన పూట తిండి కోసం అడవిలోకి వెళ్ళింది. ఆ రోజు ఆమె అంతగా ముందుకు వెళ్లిన సమయంలో ఆకులు తింటూ చెట్ల మధ్యలో ఉన్నప్పుడు ఓ కళ్లకు కనిపించని నీడ ఆమెను వెంబడించింది. ఆ నీడ ఎవరో తెలుసా? ఒక పసికూన చిరుతపులి. చిరుత ఆకలితో అలమటిస్తోంది. ఎదురుగా జాజిని చూసిన వెంటనే దానికి నోరు నీరేసింది. హాహా! నీకు శుభం జరగదు మేకా, చిరుత గురునీడతో పలికింది. నువ్వు ఇప్పుడు నా భోజనం. చాలా కాలం తరువాత నాకు ఓ రుచికరమైన విందు దొరికింది. జాజి మొదట భయపడి వెనక్కి జారింది. కాని వెంటనే ఆ భయాన్ని జీర్ణించుకుని తన తెలివిని ఉపయోగించుకుంది. ఓ చిరుత, జాజి మెల్లగా, నమ్మకం కలిగే స్వరంతో అంది. నన్ను ఇప్పుడే తింటే నువ్వు నష్టపోతావు. ఎందుకంటే నేను కేవలం ఆకులు తిన్నాను. నా శరీరం మురికి, వాసన వస్తోంది. అలా తింటే నీకు జీర్ణకోశ సమస్య వస్తుంది. అంటే? చిరుత ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు నాకు అరగంట టైం ఇస్తే నేను ఇక్కడి మామిడి చెట్టు చుట్టూ 3 సార్లు తిరుగుతాను. దాంతో నా శరీరంలో ఉన్న చెడు వాసనలు పోతాయి. శుభ్రమవుతాను. అప్పుడే నువ్వు నన్ను తింటే నీకు పక్కా రుచి ఉంటుంది. చిరుత ఆలోచించింది. ఇది మంచిదే అనుకుంది. సరే, తీరా మళ్ళీ వస్తే చూద్దాం అని అనుమతించింది. జాజి ఈ అవకాశాన్ని మిస్ చేయలేదు. తలుచుకున్నదే తడవుగా అక్కడి నుంచి పరుగెత్తింది. అడవి దాటేసి తన ఊరికి చేరుకుంది. ఊర్లోని మిగతా జంతువులు ఆమెను చూసి ఆశ్చర్యపోయాయి. చిరుత మాత్రం అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోయింది. తర్వాత అది అర్థం చేసుకుంది. ఆ మేక చాలా తెలివైనది. కథలో నీతి, మోరల్: భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించవచ్చు. కథ పేరు చిన్న బాతు ధైర్యం. ఒక చిన్న గ్రామం పక్కన ఓ పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో ఎన్నో బాతులు ఉండేవి. వాటిలో ఒక బాతు చాలా చిన్నదిగా, బంగారు రంగుతో ముద్దుగా ఉండేది. అందరూ ఆమెను చిన్ను అని పిలిచేవారు. చిన్ను చాలా భయపడే బాతు. ఎవరో గట్టిగా మాట్లాడినా నీటిలో దూకి దాక్కునేది. చీకటి పడితేనేం గాలి కొంచెం గట్టిగా వీసినా చిన్నుకు భయం వచ్చేది. ఒకరోజు చెరువులో నీరు తక్కువవుతోంది. పెద్ద బాతులు అన్నీ కలిసి చెప్పాయి, ఇక్కడ నీరు తక్కువగా ఉంది. మనమంతా మరో చెరువు వెతకాలి. అందరూ బాతులు గుంపుగా బయలుదేరాయి. కాని చిన్ను మాత్రం ఆగిపోయింది. అడవిలోకి వెళ్ళాలి అంటే భయపడింది. ఆ సమయంలో చిన్న బాతు అమ్మమ్మ వచ్చి ఇలా చెప్పింది, ఒకవేళ భయపడినా ముందుకి అడుగు వేయడం అంటే అదే నిజమైన ధైర్యం అమ్మాయి. ఆ మాటలు వినగానే చిన్ను నెమ్మదిగా నడవడం మొదలుపెట్టింది. అడవిలో పక్షుల కూళ్ళు, ఆకుల శబ్దాలు భయంకరంగా అనిపించాయి. అయినా చిన్ను ఆగలేదు. కొన్నిసేపటికి చిన్ను ఒక కొత్త చెరువుకి చేరింది. అక్కడ చల్లటి నీరు, పచ్చటి చెట్లు, నవ్వుతున్న కొత్త బాతులు కనిపించాయి. అందరూ ఆనందంగా ఆ చెరువులో తేలుతూ ఉండిపోయారు. చిన్నుని చూసిన అందరూ ఆశ్చర్యపడ్డారు. ఓహ్! చిన్ను కూడా వచ్చిందా? ఎంత ధైర్యంగా ఉంది! చిన్ను నవ్వుతూ చెప్పింది. నేను భయపడ్డాను. కాని ఆగలేదు. నన్ను నేను జయించాను. పాఠం: భయం ఉండొచ్చు, కానీ భయంతోనూ ముందుకి సాగడం అంటే అదే నిజమైన ధైర్యం. మా స్టోరీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడి కథ: బుజ్జి కోడి మరియు పెద్ద గాలి. ఒక చిన్న గ్రామంలో బుజ్జి అనే చిన్న కోడి ఉండేది. ఆ కోడి చాలా చురుకుగా,
తెలివిగా ఉండేది. కాని అది కొంచెం గర్వంతో కూడినది కూడా. ఎవరైనా దేనన్నా సూచన ఇచ్చినా నాకు తెలియని విషయమేమీ లేదు అని చెప్పేది. అదే గ్రామంలో పలు జంతువులు ఉండేవి. నక్కలు, కోతులు, కాకులు, అరిచేపలు. అందరికీ బుజ్జి కోడి గురించిన విషయం తెలుసు. అవి ఎప్పుడూ అనుకునేవి, ఇంకొంచెం తగ్గింపు వచ్చేస్తే బాగుండు బుజ్జికి. ఒకరోజు పెద్ద గాలి. ఒకరోజు ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి బలంగా వేస్తూ మొదలైంది. వాన రావచ్చని ఊరిలోని జంతువులంతా తమ తమ గూళ్లకు, దాచుకునే చోట్లకు పరుగులు పెట్టాయి. కాని బుజ్జి కోడి మాత్రం బయటే తిరుగుతూ, ఈ గాలికి నేను ఎందుకు భయపడాలి? నేను బలవంతురాలిని. చిన్న గాలి నన్నేమీ చేయలేం అని గర్వంగా చెప్పింది. వెనక నుండి కోతి ఒకటి హెచ్చరించింది. బుజ్జి, చాలా పెద్ద గాలి వస్తోంది, దయచేసి గూళ్ళోకి వెళ్ళిపో. కాని బుజ్జి వినలేదు. పెద్ద గాలి ఉద్ధృతి. కొద్దిసేపట్లో గాలి బలంగా వేయడం మొదలైంది. చెట్లు ఊగిపోయాయి. కొన్ని ఆకులు, కొమ్మలు కూడా విరిగిపోయాయి. అప్పుడు గాలి బుజ్జిని ఒక్కసారిగా లేపేసి కొంత దూరానికి తిప్పేసింది. బుజ్జి భయంతో అరిచింది. అయ్యో! నేను తప్పు చేశాను. నా గర్వం వల్లే ఇదంతా జరిగింది. ఇలా చెప్పుకుంటూ ఎలా అయితేనైనా గాల్లోంచి పడకుండా కొంత సమతుల్యతగా పక్షిలా పరిగెత్తి ఒక పొదల మధ్యకి చేరి దాక్కుంది. మళ్లీ ఇంటికి. గాలి తగ్గిన తర్వాత బుజ్జి మెల్లగా బయటకి వచ్చింది. దానిమీద దుమ్ము, ఆకులు అంటిపోయి ఉండేలా ఉంది. మిగతా జంతువులందరూ చూసి ఆశ్చర్యపోయాయి. కాని ఎవరూ ఎలాంటి కామెంట్లు చేయలేదు. అప్పుడు బుజ్జి కొంచెం వంకరగా నవ్వుతూ చెప్పింది. ఇప్పటికి తెలిసింది, ధైర్యం ఉన్నా సరే జాగ్రత్త ఉండాలి. ప్రకృతిని తక్కువ అంచనా వేయకూడదు. అందరూ చప్పట్లు కొట్టి బుజ్జి మారిన తీరు చూసి ఆనందంగా నవ్వారు. ఆ రోజు తర్వాత బుజ్జి కోడి మరింత వినయంగా, జ్ఞానంగా ఉండింది. ఈ కథ చెప్పే బోధన: తెలివిగా, ధైర్యంగా ఉండాలి, కాని అది గర్వంగా మారకూడదు. ప్రకృతిని, పెద్దల మాటల్ని గౌరవించాలి. కథ: రవి, సందీప్ ఇద్దరూ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. ఒకే స్కూల్, ఒకే ఊరు. కాని వాళ్ల ఆలోచనలు మాత్రం చాలా వేరు. రవి మంచి మనసున్నవాడు. ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సందీప్ చాలా తెలివిగలవాడు, కాని ప్రతి విషయాన్ని లాభ నష్టాలతోనే చూస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగం చేశారు. ఒకసారి కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఎవరో చోరీ చేశారు. మేనేజ్మెంట్కు అనుమానం రవి, సందీప్ మీద పడింది. రవి నిజం చెబుతాడు, అందరితో సహకరిస్తాడు. సందీప్ మాత్రం తప్పు రవినే చేశాడని చెప్పేందుకు ప్రణాళిక వేశాడు. అయితే చివరికి అసలైన దొంగ ఇంకొకరే అని బయటపడింది. రవి పేరు మళ్లీ ముద్దుపడింది. కాని అప్పటివరకు రవి, సందీప్ మధ్య ఉన్న స్నేహం ఇక తిరిగి రాలేదు. మొరల్: ఇద్దరూ ఒకే దారి నడిచినా వాళ్ల దృష్టికోణం వేరు. నిజమైన మనుషులు వారే, నిజం నిలబెట్టుకునేవారు. కథ పేరు వరుణ్ కీర్తి కదలని ప్రేమ. కాలేజీ మొదటి రోజు. కొత్త క్లాస్ రూమ్, కొత్త ముఖాలు. కాని ఆ రోజు వరుణ్కి ఒక ముఖం మాత్రం మర్చిపోలేని గుర్తుగా మిగిలిపోయింది. ఆమె పేరు కీర్తి. ఆమె నవ్వు చూసిన ఆ ఒక్క క్షణం వరుణ్ హృదయం ఏదో కొత్త ఊహలలోకంలోకి వెళ్ళిపోయింది. రోజురోజుకీ వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఒకే గ్రూప్, ఒకే అసైన్మెంట్స్, లైబ్రరీలు, కాంటీన్లు. ప్రేమ అనేది ఊహల వల్ల కాదు, అనుభవాల వల్ల పుట్టిందని అర్థమయ్యేలా ప్రేమ పెరిగింది. వరుణ్: నిజంగా నీతో మాట్లాడకుండా రోజు పూర్తవ్వడం కష్టం కీర్తి. కీర్తి నవ్వుతూ: నువ్వు మాట్లాడకపోతే ఏదో శూన్యం లాగుంటుంది. ఒకరోజు కీర్తి తండ్రికి తన ప్రేమ గురించి చెప్పింది. కాని ఆ ప్రేమను ఒప్పుకోవడానికి అతను సిద్ధంగా లేడు. తండ్రి: మన కులం, మన స్థాయి, ఇవన్నీ నీకు మర్చిపోయినట్టున్నాయి.
కీర్తి కన్నీళ్లతో నాన్నా, ప్రేమకి కులానికి సంబంధం లేదు కదా. అదే విధంగా వరుణ్ ఇంట్లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. తల్లిదండ్రులు అతనిని ప్రేమ మానేయమన్నారు. తల్లి చిన్న వయస్సులో తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం బాధిస్తాయి వరుణ్ కీర్తి వల్లే నేను బతకడం నేర్చుకున్నాను అమ్మ. అలా 2 కుటుంబాల ఒత్తిడితో వాళ్లు ఒకరి నుండి దూరమయ్యారు. రోజులు గడిచాయి. కాని ప్రేమ మాత్రం నిలిచిపోయింది. ఒక్కొక్క రోజు కీర్తి కిటికీ దగ్గర ఒంటరిగా కూర్చొని ఉంటుంది. వరుణ్ తలుపు తడిగా మౌనంగా నడుస్తాడు. ప్రేమ ముగిసిపోతుందనుకోవడం సులువు. కాని నిజమైన ప్రేమ మనలో ఇంకిపోతుంది. మనల్ని విడిచిపెట్టదు. ఒకరోజు కళాశాల వార్షికోత్సవంలో వరుణ్ తన ప్రేమను పబ్లిక్గా అందరి ముందు చెబుతాడు. వరుణ్ స్టేజ్ మీద, నన్ను నేను అర్థం చేసుకున్నాను కీర్తి వల్ల. నువ్వు ఉన్న చోటే నాకు జీవితం. అంతలోనే ప్రేక్షకుల మధ్య కీర్తి కనిపిస్తుంది. కన్నీళ్లుతో ముఖం తడిచిపోతుంది. ఇద్దరూ పరుగెత్తి వచ్చి ఒకరినొకరు హత్తుకున్నారు. ప్రేమకు అడ్డంకులు రావచ్చు. కాని మనసులు నిజంగా కలిసినప్పుడు దారి తప్పినా ప్రేమ తిరిగి కలుస్తుంది. ఇది వరుణ్ కీర్తి కథ. ఒక కథలని ప్రేమ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రమేష్ మరియు కుందేలు ఒక స్నేహ కథ. ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే మంచి మనిషి ఉండేవాడు. ఆయనకు జంతువులంటే చాలా ఇష్టం. దయగల హృదయం కలిగిన అతను ఎప్పుడూ ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు రమేష్ అడవిలోకి వెళ్లాడు. అక్కడ అతనికి ఒక చిన్న కుందేలు కనిపించింది. అది బలహీనంగా ఆకలితో బాధపడుతూ కూర్చుని ఉంది. రమేష్ దయతో అడిగాడు, ఓ చిన్న కుందేలు, నీవు ఎందుకు ఇలా ఉన్నావు? కుందేలు బాధగా చెప్పింది, నాకు 2 రోజులుగా తినడానికి ఏమీ లేదు. దయచేసి నీవు నాకు ఏమైనా తినడానికి ఇవ్వగలవా? రమేష్ వెంటనే తన సంచిలో ఉన్న కొద్దిపాటి కూరగాయలు గింజలు తీసి కుందేలుకు ఇచ్చాడు. కుందేలు వాటిని ఆనందంగా తిన్న తర్వాత ఇలా చెప్పింది, నీవు నన్ను కాపాడావు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ రోజు నుంచి రమేష్ మరియు కుందేలు మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజు కుందేలు రమేష్ ఇంటికి వచ్చి అతనితో కాలం గడిపేది. ఒకరోజు అడవిలో కొన్ని అడవి కుక్కలు కుందేలిని వెంబడించాయి. భయంతో కుందేలు వెంటనే రమేష్ దగ్గరకు పరుగెత్తింది. కుందేలు గట్టిగా అరిచి చెప్పింది, రమేష్ అన్నా, నన్ను కాపాడు. రమేష్ వెంటనే కుందేలును ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు. కుక్కలు వెళ్లిపోయాయి. ఆ రోజు తర్వాత కుందేలు పూర్తిగా రమేష్ ఇంటి దగ్గరే ఉండిపోయింది. వాళ్ళిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. నీతి, ప్రేమ, దయ, స్నేహం మనిషిని గొప్పవాడిగా చేస్తాయి. చిన్న సహాయం కూడా ఓ ప్రాణికి జీవితం ఇవ్వగలదు. మా కథ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు మనిషి అవు స్నేహం. ఒక ఊరిలో వెంకట్ అనే రైతు ఉండేవాడు. అతను ఎంతో శ్రమించి తన పొలంలో పనిచేసేవాడు. అతని దగ్గర లక్ష్మీ అనే ఆవు ఉండేది. లక్ష్మీను వెంకట్ తన ఇంటి సభ్యురాలిలా ప్రేమించేవాడు. రోజూ తెల్లవారితే మొదటగా లక్ష్మీకి గడ్డి పెట్టేవాడు. లక్ష్మి కూడా వెంకట్కి చాలా ఇష్టం. ఆయన పిలిచితే వెంట వెళ్లేది, ఆయన మాట్లాడితే వినేది. ఒకరోజు వెంకట్కు తీవ్ర జ్వరం వచ్చింది. బయటకు వెళ్లలేకపోయాడు. కాని అవును కడితేనే వాళ్ల కుటుంబానికి పాలు వస్తాయి. ఆ రోజు వెంకట్ పడుకున్నాడు. లక్ష్మీ అడుగు వద్దే నిలబడి మేయడం మానేసింది. వెంకట్ భార్య అంజలి అవును చూసి ఆశ్చర్యపోయింది. ఆమె దగ్గరికి వెళ్లగా లక్ష్మీ మామూలుగా కాకుండా వెంకట్ పక్కన తిరుగుతూ ఎటువంటి ఆందోళనలో ఉన్నట్టు కనిపించింది. అక్కడికే గ్రామ వైద్యుడిని పిలిచారు. ఆయన వచ్చి వెంటనే మందులు ఇచ్చాడు. 2 రోజుల్లో వెంకట్ ఆరోగ్యం బాగుపడింది.
వెంకట్ అప్పుడు లక్ష్మి తలమీద చేయి వేసి అక్కున చేర్చుకున్నాడు. నీవు నాకు కేవలం పశువు కాదు, నీవు నా నిజమైన స్నేహితురాలు. పాఠం: పశువులను మనుషుల్లా ప్రేమిస్తే అవి కూడా మనం ఉన్న బాధను అర్థం చేసుకుంటాయి. ప్రేమకి, స్నేహానికి భాష అవసరం లేదు. గుర్రం కథ. గోపి గుర్రం, గర్వానికి గుణపాఠం. ఒక ఊరిలో గోపి అనే తెల్ల గుర్రం ఉండేది. అది బలంగా, వేగంగా, అందంగా ఉండేది. అందరూ దాన్ని చూసి మెచ్చుకుంటూ ఉండేవారు. అదేంటి, రోజూ అతని గురించి మాట్లాడేవాళ్లే. కాని గోపికి ఒక పెద్ద సమస్య ఉంది: గర్వం. ఈ ప్రపంచంలో నాకంటే వేగంగా పరుగెత్తగలిగేది ఎవరూ లేరు అని ప్రతి ఒక్కరినీ చిన్నచూపుగా చూసేవాడు. ఒకరోజు అడవిలోని జంతువులంతా కలసి పరుగుదల పోటీ పెట్టారు. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. నక్క, గొర్రె, మేక, కుందేలు, మరెన్నో జంతువులు. గోపి వచ్చిన వెంటనే గర్వంగా అన్నాడు: ఈ పోటీలో నేనుంటే గెలుపు ఖాయం. మీ అందరినీ వెనక్కు నెట్టి ముందుకెళ్తాను. పోటీ మొదలైంది. గోపి మొదటినుంచే దూకుడుగా పరుగెత్తాడు. కొద్దిసేపు వెళ్ళాక ఒక చెట్టు కింద నీడలో ఇలా అనుకున్నాడు: ఇవాళ గెలుపు నా చేతుల్లోనే ఉంది. కాస్త విశ్రాంతి తీసుకుందాం. అతను చెట్టు కింద నిద్రపోయాడు. ఇంతలో మిగతా జంతువులు, ముఖ్యంగా చిన్న గొర్రె, ఎంతమంది పట్టుదలతో, నిద్రపోకుండా, నిలకడగా పరుగెత్తుతూ పోటీ ముగించేశారు. చివరికి గొర్రె గెలిచింది. గోపి నిద్రలేచి చూశాడు. రేసు అయిపోయింది. తనకు శిక్షగా గర్వం ఎంత హానికరమో తెలిసిపోయింది. ఆ రోజు నుండి గోపి మారిపోయాడు. ఇకపై గర్వం కాదు, గమనంతో జీవించాలి అనే పాఠం నేర్చుకున్నాడు. బోధన, మోరల్: గర్వం డౌన్ ఫాల్ కి దారి తీస్తుంది. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ బలహీనుడు అయినా విజేత అవ్వవచ్చు. నిరంతరం కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చు. మా కథ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొట్టేలు కథ. ఒక ఊరిలో ఎంతో ప్రసిద్ధి గల హోటలు ఉండేది. ఆ హోటలు పేరు రుచుల రాజ్యం. అక్కడ ప్రత్యేకంగా అందరికీ ఎంతో ఇష్టమైన వంటకం పొట్టేలు. అంటే కూరలు, పప్పులు, నెయ్యి, అన్నం, వేపుడు అన్నీ కలిపిన రుచికరమైన భోజనం. ప్రతిరోజు పొట్టేలు తినడానికి ఊరంతా ప్రజలు వచ్చేవారు. ఎవరు తిన్నా ఆనందంగా, బుగ్గలు నిండేలా తినేసి, ఇలాంటిది ఇంకెక్కడా దొరకదు అంటూ పొగిడేసేవారు. ఒకరోజు చింతూ అనే ఒక సరదా బాలుడు వచ్చి పెద్ద శబ్దంతో ఇలా అన్నాడు: ఎవరైనా నాకు తగ్గట్టు పొట్టేలు తినగలిగితే వాళ్లే నిజంగా గెలుపొందినవాళ్లు. నేనే ఈ భోజనరాజు. అంటే అతను తిండి తినే పోటీకి ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్ విని ఊరంతా సంబరపడిపోయింది. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు, కొంతమంది వృద్ధులు కూడా అందరూ పోటీకి రెడీ అయ్యారు. అలా అట్టహాసంగా పోటీ మొదలైంది. మొదటి రౌండ్లో ప్రతి ఒక్కరికి 3 పొట్టేలు ఇచ్చారు. కొంతమంది తిన్నారు, మరికొంతమంది మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. రెండో రౌండ్లో 5 పొట్టేలు, కొంతమంది బద్దలయ్యారు, ఒక్కొక్కరు చేతులు ఊపేశారు. మూడో రౌండ్లో 10 పొట్టేలు పెట్టారు. ఇప్పుడు మిగిలింది ఇద్దరే, చింతూ మరియు ఒక చిన్న అమ్మాయి, సునీధి. చింతూ గొప్పగా అన్నాడు: ఈ పోటీలో నేను ఉంటే గెలుపు నా ఖాయం. మీ అందరినీ ఓడిస్తాను. అతను వేగంగా తినటం మొదలుపెట్టాడు. మొదటి 5 పొట్టేలు తినేశాడు. తర్వాత అస్తమానంగా పడిపోవడం మొదలైంది. అతని పొట్ట నిండిపోయింది, కళ్ళు మూసుకున్నాయి. ఇక సునీధి నెమ్మదిగా, శాంతంగా తింటూ చివరి పొట్టేలు కూడా పూర్తిగా తినేసింది. అందరూ చప్పట్లు కొడుతూ సునీధి విజేత అంటూ ఆమెను మెచ్చుకున్నారు. చింతూ ఆశ్చర్యంతో ఆమెను చూసి తన పొరపాటిని అర్థం చేసుకున్నాడు. సునీధి నవ్వుతూ అన్నది: గెలవాలంటే వేగం కాదు, ఓర్పు కావాలి. అందరూ తినే సరదా కూడా ఆస్వాదించారు. అహంకారంతో కాకుండా ఆనందంతో తినే మనిషే నిజమైన విజేత అని తెలుసుకున్నారు.
మా స్టోరీ మీకు నచ్చితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.